అంబటి సిల్క్స్ కాంచీపురం శారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు శారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. కొంతకాలంగా మార్కెట్ని షేక్ చేసినటువంటి బంగారం వెండి ధరలు కొంత మేరకు తగ్గుముఖం పట్టాయి, స్టేబుల్గా ఉన్నాయి. ప్రస్తుతం ఏంటి పరిస్థితి? రాబోయే రోజుల్లో పెరుగుతుందా లేకపోతే ఇలాగే స్టేబుల్గా కంటిన్యూ అవుతుందా? ప్రముఖ మార్కెట్ అనలిస్ట్ ప్రశాంత్ గారిని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రశాంత్ గారు నమస్తే అండి. నమస్తే నిర్మల్ గారు. ఏంటండి గత కొద్ది రోజులుగా మాత్రం స్టేబుల్గా ఉన్నాయి ఇటు బంగారం వెండి ధరలు కూడాను. ఇప్పుడు ఏమన్నా మరి బయ్యర్స్ని అంటే కొనుక్కునే వాళ్ళని లేదా ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళని ఇప్పుడు ఏమైనా చేయమంటారా లేకపోతే మళ్ళీ వెయిట్ అండ్ సీ అనా? కరెక్ట్ అండి. ఇప్పుడు 2026 జనవరి 1 మనము బంగారం 1,40,000తో చూసుకుంటే ఈ రోజు 1,56,000, 58 ఐ థింక్ బిట్వీన్ ఈ రేంజ్ లో ఉంది నేను చెక్ చేసినప్పుడు. సో అందులో ఆ రోజు ఇన్వెస్ట్ చేసి ఇక దీని రోజు చెక్ చేసుకోకుండా ఒక సంవత్సరం పాటు వెయిట్ చేసే వాళ్ళందరూ కూడా సంతోషంగా పడుకోవచ్చు. సో అసలు చెక్ చేయాల్సిన అవసరం లేదు. సిల్వర్ కూడా దాదాపు 2,40,000తో స్టార్ట్ అయింది. ఈ రోజు 2,70,000 ఉంది. సో కాకపోతే ఈ 50 డేస్ అంటే ఈ ఫస్ట్ 50 డేస్ ఆఫ్ ద ఇయర్ గోల్డ్ అండ్ సిల్వర్ చాలా ఫ్లక్చుయేషన్ అయింది. అంటే మీరు చూసారు ఆల్మోస్ట్ ఎవ్రీ డే అనుకోని విధంగా పెరగడము తగ్గడము. సిల్వర్ అయితే ఏకంగా 4,25,000 వెళ్ళడం, బంగారు కూడా దాదాపు 1,70,000 వరకు వెళ్ళి 70-80 వరకు వెళ్ళి మళ్ళీ కిందికి రావడం అంతా జరిగింది. సో ఈ ఫ్లక్చుయేషన్స్ అన్ని కూడా మనం ఇంతకుముందు డిస్కస్ చేసాము. ప్రధానంగా ఏంటంటే 2025లో జరిగిన గోల్డ్ అండ్ సిల్వర్ ర్యాలీ చూసి స్టాక్ మార్కెట్ లో అంత ఆశించిన లాభాలు రాలేదు. 2025లో 24 వరకు స్టాక్ మార్కెట్ బాగుండేది. సో ఆ స్టాక్ మార్కెట్ లో ఉండే రీటైల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు కదా, వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా కమాడిటీ వైపు పడిపోయారు. సో కమాడిటీ పర్చేస్ తో పాటు డిజిటల్ గోల్డ్ కూడా ఈ మధ్య కూడా బాగా వచ్చేసింది. నేను దాని గురించి ఒక ప్రత్యేకంగా వీడియో చేస్తాను. ఇండియాలో డిజిటల్ గోల్డ్, డిజిటల్ సిల్వర్ దాదాపుగా 10-15% ట్రేడింగ్ జరుగుతుంది ఓవరాల్ గోల్డ్ సిల్వర్ లో. సో వీటన్నిటి రూపంలో 50 డేస్ లో విపరీతమైన ట్రేడింగ్ జరిగింది. అంటే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే జరుగుతుందో బంగారు సిల్వర్ లో దాని ప్లేస్ లో ఇన్వెస్ట్మెంట్ ప్లేస్ లో ట్రేడింగ్ జరిగింది. ఈ రోజు కొనడం రేపు అమ్మడం. సో స్టాక్ మార్కెట్ ఏ స్థాయిలో ఒడిదుడుకులు ఉంటుందో గోల్డ్ సిల్వర్ కూడా అంతకు రెట్టింపు ఒడిదుడుకులు మనం చూసాం 50 డేస్ లో. కాకపోతే మరి అంతర్జాతీయంగా పరిస్థితులు కొంచెం చక్కదిద్దుకొని భారత్ అమెరికా సంబంధాలు మెరుగుపడ్డము, అంతర్జాతీయంగా సమస్యలు కూడా అంటే అవి ఏవి సాల్వ్ కాలేదు, పెద్దగా అదే నివురు కప్పిన నిప్పులాగా అలా ఉండిపోవడం వల్ల ముదుపరులు అందరూ కూడా మళ్ళీ స్టాక్ మార్కెట్ వచ్చారు. స్టాక్ మార్కెట్ మీరు చూస్తే నిఫ్టీ, సెన్సెక్స్ కలకల్లాడుతున్నాయి. సో పాయింట్స్ ఎవ్రీడే అప్ లో ఉంది. సో మరి ఆ స్టాక్ మార్కెట్ మళ్ళీ ఎప్పుడు క్రాష్ అవుతుందో, వాళ్ళందరూ కూడా కమోడిటీ మార్కెట్ ఎప్పుడు వస్తుందో మనం అని కూడా ఊహించలేము. ఎందుకంటే బంగారు సిల్వర్ పెరగడానికి కారణాలు, తగ్గడానికి కారణాలు మనం అనేక సార్లు డిస్కస్ చేసాం. అంతర్జాతీయ పరిస్థితులు, డాలర్ ప్రభావం కానీ ఈ 50 డేస్ లో ఏదైతే చూసామో అది చాలా విభిన్నమైన కారణాలు. అంటే ఒక 70 ఏళ్ల చరిత్ర ఉన్న బంగారు సిల్వర్ పెరగడానికి కారణాలకి ఇప్పుడు పెరుగుతున్న కారణాలకి చాలా తేడా ఉంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఉందో ప్రైస్ కొంచెం కొద్ది రోజులు స్టేబుల్ గా ఉండే అవకాశం ఉంది అని మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, ఉండాలనే కోరుకుంటున్నాం. అలా ఉన్నప్పుడే ఇన్వెస్టర్లు అందరూ కూడా నమ్మకంగా భరోసా తీసుకొని దాంట్లో, ఎందుకంటే అది పెరుగుతున్నప్పుడు ఒక సంతోషం ఉంటుంది, కానీ అది ఒకసారి తగ్గుతుందేమో భయం ఉందని చూసారా, అది చాలా చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళందరినీ కూడా దెబ్బతీస్తుంది. కాకపోతే మనం ఎప్పుడు డిస్కస్ చేసినట్టు లాంగ్ టర్మ్ హొరైజన్ లో ఈ రెండింటికి మించిన ఇన్వెస్ట్మెంట్ లేదు. ఖచ్చితంగా మీరు దీన్ని సురక్షితంగా పెట్టుకోండి. ఒక మొత్తం అంటే ఒక 10%, 15% మీ మీ యొక్క స్థాయిని బట్టి, మీ యొక్క శక్తిని బట్టి ఎలా కావాలంటే అలా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో అయితే కొద్ది రోజులు అంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు కొద్ది రోజులు వెయిట్ చేయడం బెటరు. తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఏదో అప్పటికప్పుడు పెళ్లిళ్ళు, ఫంక్షన్స్ అలాంటి వాళ్ళు కొనేసుకోవచ్చేమో కదండి ఇప్పుడు. ఎందుకంటే మార్చి నిన్నటి నుంచి మంచి డేస్ స్టార్ట్ అయిపోయాయి, ఈ రోజు నుంచి కూడా. సో పెళ్లిళ్ళు, ఫంక్షన్స్ చాలా ఉన్నాయి ఈ 1-2 months లో. మార్చి, ఏప్రిల్ అంతా పెళ్లిళ్ళ సీజన్ కదా. అవునవును. సో బంగారు అయితే మీరు లాంగ్ టర్మ్ పెట్టుబడి కింద అయితే ఏ రోజైనా తీసుకోవచ్చు, ఈ రోజు కూడా తీసుకోవచ్చు డెఫినెట్ గా. సో బంగారానికి, సిల్వర్ కి ఒక డిమాండ్ ప్రైస్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఇది ఒక స్పెక్యులేటివ్ అండి. ఇది కూడా ఎవరు రాసి పెట్టారు, ఇదేదో రిటర్న్ ఆన్ ద వాల్ కాదు. బంగారానికి డిమాండ్ ప్రైస్ 1,40,000, 24 క్యారెట్ చెప్తున్నాను నేను. 1,40,000 ఆర్ 150 అంతే.
సిల్వర్ కి డిమాండ్ ప్రైస్ 240 ఆర్ 250. ఇది ఈ డిమాండ్ ప్రైస్ కంటే ఇవి కిందికి పడవండి. ఎందుకంటే ఈ డిమాండ్ ప్రైసెస్ లో గిన మార్కెట్ పొరపాటున మార్కెట్స్ క్రాష్ అయ్యో పలు కారణాల రీత్యా డిమాండ్ ప్రైస్ కి గిన మనం వచ్చినాం అనుకోండి, డిమాండ్ ప్రైస్ కి వచ్చిన తర్వాత ఆటోమేటికల్ గా మళ్ళీ అందరు వచ్చేస్తారు. ఆ ప్రైస్ లో ఉంటే ప్రాఫిట్ బుకింగ్ కోసం చాలా మంది వచ్చేసి విరివిగా కొనేస్తారు, ప్రైసెస్ పెరుగుతాయి. సో మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేసే ఆలోచనలో ఉంటే ఈ ప్రైస్ రేంజెస్ మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి. ఈ డిమాండ్ ప్రైసెస్ కంటే కిందికి వస్తాయని నేనైతే అనుకోవట్లేదు. సో చాలా మంది నాకు కాల్ చేసి 1,00,000 కిందకి ఎప్పుడు వస్తుంది బంగారం చెప్పండి, 1,00,000 కిందకి వస్తే అనే అంచనాలు అయితే అసలు లేవండి. అలాంటి అంచనాలు తప్పు. బంగారం అంత ఫాస్ట్ మొత్తంలో ఫ్లక్చువేట్ కాదు. బంగారం ఎప్పుడు కూడా ఫాస్ట్ గా ఒకవేళ ఉంటే పెరగచ్చు. ఎందుకంటే బంగారాన్ని అందరూ కూడా ఏమంటారు దాన్ని నిల్వ పెట్టుకుంటారు. అది రోజువారీ ట్రేడ్ చేసే ఐటమ్ కాదు, టన్నులతో కొద్ది నిల్వ ఉంటుంది. సో ప్లస్ ఈజీగా మైండ్ చేసే ఐటమ్ కాదు కాబట్టి అంత ఈజీగా ట్రేడ్ అయ్యే కమాడిటీ కాదు. ప్లస్ 200 దేశాల్లో అన్ని దేశాల్లో చాలా విలువైన సంపదగా ఉన్నది. ఇది అన్ని కరెన్సీలకు సమానంగా నిలబడుతుంది కాబట్టి దీని మార్కెట్ చాలా పెద్దది. సో అంత ఈజీగా ఫ్లక్చువేట్ కాదు. అదే సిల్వర్ అంటారా, మనం చెప్పాం సిల్వర్ మార్కెట్ చిన్నది, కంపారిటివ్లీ ఎవరు స్టోర్ చేసుకోరు. ఇండస్ట్రియల్ యూసేజ్, చిన్న చిన్న ఆర్నమెంట్స్ లేదా తక్కువ స్థాయి ఇన్వెస్ట్మెంట్ లో చేస్తారు. దాని ప్రొడక్షన్ కూడా చాలా తగ్గింది, డిమాండ్ పెరిగింది. యాక్చువల్గా అయితే ఆ కారణాలు అయితే బంగారు ఎప్పుడో సిల్వర్ ఎప్పుడో 3.5 లక్షకి వెళ్ళి ఉండాలి. కాకపోతే కొన్ని అనుకోని కారణాల రీత్యా నేను చెప్తాను, ఈ స్పాట్ అండ్ డిజిటల్ గోల్డ్ సిల్వర్ లో చెప్పినప్పుడు చెప్తాను. సో ప్రతి ఒక్కరు కూడా అంతో తీసేసి పెట్టుకొని దాని ప్రైసెస్ ని ఇన్ఫ్లేట్ చేయడము తగ్గడం లాంటివి జరిగి సో అలా ఉంది. కానీ బట్ సిల్వర్ కి అయితే లాంగ్ టర్మ్ లో చాలా మంచి డిమాండ్ ప్రైస్ వచ్చేది ఉంది. ఏదైనా కూడా 150 కంటే బంగారం అయితే తగ్గదు 10 గ్రాములు, అలాగే సిల్వర్ 250 కంటే తగ్గదు. అంతే, ఇదైతే అంచనా అంతకంటే తక్కువ వెళ్ళినా కూడా చాలా ఫాస్ట్ గా ప్రైస్ కి వచ్చేస్తుంది. కట్టు బంగారం అంటుంటారు, లేకపోతే షీట్ గోల్డ్ అంటుంటారు. అది రాగి గోల్డ్ మిక్సింగ్ లో వస్తుంది అని చెప్తూ ఉంటారు కదా. అసలు అదేంటి 1 గ్రామ్ గోల్డ్ కి దీనికి చాలా వేరియేషన్ ఉంటుందేమో. అసలు ఏంటిది, దీనికి ఏమన్నా ఇప్పుడు డిమాండ్ ఎక్కువయ్యే అవకాశం ఉందా, లేకపోతే ఇది తీసుకుంటే ఏమన్నా రేపు ఇన్వెస్ట్మెంట్ గా పనిచేసే అవకాశం ఉంటుంది, అది కూడా చెప్పండి. యా డెఫినెట్ గా అండి. ఇప్పుడు అంటే ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ ఈ కాన్సెప్ట్ ఉండేది. ప్రముఖంగా దీన్ని షీటెడ్ గోల్డ్ అంటారండి, కట్టు బంగారం, కరెక్ట్ చెప్పారు. సో ప్రముఖంగా పెద్ద పెద్ద కడియాలు కానీ లేదా పెద్ద ఆర్నమెంట్స్ చేయాలన్నప్పుడు సో 90-95% కాపర్, 5% గోల్డ్, 24 క్యారెట్ గోల్డ్. ఆ షీట్ కాపర్ ని ఎక్స్టెంట్ హీట్ చేసి దాని మీద 24 క్యారెట్ గోల్డ్ షీట్ వేస్తే డెఫినెట్ గా కాపర్ కూడా గోల్డ్ కలర్ లోకి చేంజ్ అయ్యి అది ఒక గోల్డ్ ఆర్నమెంట్ గా ఉంటుంది. సో మీకు ఎప్పుడైనా సరే అంటే ఇది దాదాపు దాని ఒరిజినల్ గోల్డ్ ఆర్నమెంట్ టైప్ లో ఒక 5 ఇయర్స్ వరకు ఉంటుంది. జాగ్రత్త వాడుకుంటే 10 ఇయర్స్ వరకు కూడా ఉంటుంది, ఎటువంటి చెక్కు చెదరకుండా. తర్వాత దాని రూపం అది చెందుతూ చిన్నగా కాపర్ దాని స్థాయి కలర్ మారి కాపర్ కలర్ లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ దీంట్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే షీటెడ్ గోల్డ్ లో ఎంతైనా అంత మొత్తమైన గోల్డ్ ఉండొచ్చు కదా, 5 గ్రామ్స్ అయినా గోల్డే, రైట్? 5 గ్రామ్స్ కూడా ఈరోజు తక్కువ లేదు, 70,000 నుంచి 80,000 రూపాయలు. సో ఒక 100 గ్రామ్స్ ఆర్నమెంట్ తీసుకున్నారు మీరు, ఒక మంచి నగలో లేకపోతే వడ్డానమో లాంటిది తీసుకున్నారు. ఆ 5 గ్రామ్స్ మీరు మళ్ళీ తీసుకోవాలంటే సో దాదాపుగా 60% వాల్యూ వస్తుంది. 5 గ్రామ్స్ లో 60% వాల్యూ మీకు వస్తుంది. ఎందుకంటే కాపర్ తో అది మిక్స్ అయిపోయి తర్వాత దాంట్లో నుంచి మళ్ళీ ఎక్స్ట్రాక్షన్ లో చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మీరు అదొకటి గుర్తుపెట్టుకోండి. దాని మేకింగ్ ఛార్జ్ అనుకోండి, ఇంకోటి అనుకోండి. ఆ షీటెడ్ గోల్డ్ తీసుకున్నప్పుడు ఒరిజినల్ గోల్డ్ ఏదైతే వస్తుందో వాల్యూ 100%, ఇది అంత మొత్తానికి రాదు. కాకపోతే ఇది తీసుకోమని నేను చెప్పను, తీసుకోవద్దని నేను చెప్పను. ఎందుకంటే ఇది ప్యూర్లీ ఇండివిజువల్ డెసిషన్. అది అంత మొత్తం ఆర్నమెంట్ గా మనం కావాలి అన్నప్పుడు రోల్డ్ గోల్డ్ లేదా సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ కంటే ఇది బెటర్ లుక్ ఉంటుంది, ఇది ఒరిజినాలిటీ ఉంటుంది. అంటే కనిపెట్టలేదు దాదాపుగా వచ్చి తీసుకొని ఒక కంసలో ఒక ఎక్స్పర్ట్ ఉంటే తప్ప ఇది షీటెడ్ గోల్డా లేదా అని చెప్పడం చాలా కష్టం. ఓకే, బట్ ఈ రోల్డ్ అంటే ఏదైతే 1 గ్రామ్ అంటారో అది ఇమిటేషన్ లో ఉండే, అది గోల్డ్ జస్ట్ కోటెడ్, రైట్? సో అది కోటెడ్ కాబట్టి దాన్ని కొంచెం ఈజీగా కనిపెట్టచ్చు. ఈవెన్ సిల్వర్ మీద కోటింగ్ కూడా కనిపెట్టచ్చు. బట్ షీటెడ్ గోల్డ్ కొంచెం ఇంతకు ముందు వాడేది ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తుంది. నా అంచనా నిజమైతే బంగారు ప్రైస్ 2 లక్షలు దాటి 2,50,000 పోతే షీటెడ్ గోల్డ్ మార్కెట్ కూడా ఎమర్జ్ అయ్యే అవకాశం ఉంది. మరి ఆ తర్వాత అది అంటే ఏదైతే కాపర్ ఉంటుందో ఆ రాగి కూడా పనికొస్తుంది కదండి, యూస్ చేసుకోవచ్చు కదా. రాగి వాల్యూ చాలా తక్కువ కదండి, దాంట్లో వాడే 95 గ్రామ్స్ కాపర్ వాల్యూ అంటే ఈ రోజు రేపు 100s లో. దాని ఎక్స్ట్రాక్షన్ ఆ ప్రాసెస్ ఖర్చు కంటే దాని మెటల్ ఖర్చు తక్కువ ఉన్నప్పుడు దాన్ని అంతగా పెద్ద పట్టించుకోరు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.